ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే నీకు కీడును తగలదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దీనికి అర్థము, మీకు ఎన్ని కష్టాలు ఆపదలు వచ్చినా దేవుడు మిమ్మల్ని విడిపించి ఎటువంటి అపాయం తగలకుండా కాపాడతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా మనం పూర్తిగా వివరంగా చూసుకోవాలంటే, మనుషులకు ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా దేవుని యొక్క రక్షణ మరి కృప తోడుగా ఉండి కాపాడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడిపై నమ్మకం ఉంచితే వారిని కాపాడుతుంది. దేవుడే వాళ్ళకి రక్షణ ఇస్తాడు. దేవుడే వాళ్ళకి భద్రత ఇస్తాడు. దేవుడి వాక్యంలోంచి కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనంలో, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఏ అపాయము రాదు. దేవుడు తోడుగా ఉంటే మనకి ఏ కష్టము రాదు. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు మనకు ఓదార్పు ఇస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు భయాలు లేదా మరణపు లోయ గుండా నడవాల్సిన వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల మనకు ధైర్యము ఓదార్పు ఇస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నదే దేవుడు వాక్యంలో నుంచి మనం దావీదు అనుభవం నుంచి మనం చూసుకుంటే, దావీదు మరణ ఛాయ గల లోయలో నడిచినను ఏ అపాయముకు భయపడలేదు. ఎలా అనగా, నీవు నాకు తోడయ్యేందువు. కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం రాయబడినది. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న అనేక మరణకరమైన ప్రమాదాల్లో దేవుడు తోడుగా ఉండి దావీదును కాపాడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దానియేలు జీవితంలో మనం చూసుకుంటే, దానియేలు సింహపు గృహలో పడవేయబడిన దానియేలును ఏ కీడు తాకలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినది. దేవుడు తన దూతలను పంపి సింహాల నోళ్లను మూపించాడు. అదేవిధంగా షద్రక్, మెషక్, అబేద్నెగోలు మంటలు మండే అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్ని వారిని ఏమాత్రం కాల్చలేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడినది. దేవుడు వారిని సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాము. దేవుడు తోడుగా ఉంటే షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాంటి అగ్నిగుండంలో పడిపోయినా కానీ వాళ్ళకి ఏం కాలేదు. అదేవిధంగా దానియేలు సింహం గుళ్ళలో పడివేయబడిన సింహాలు ఏం చేయలేదు. దేవుడు అక్కడ సింహాలను కూడా మూపించినట్టు మనం చూస్తున్నాము. దావీదు అనుభవంలోంచి ఆయన ఎన్నో మరణ ఛాయగల లోయలో నడిచినప్పటికీ ఆయనకి ఏ అపాయము కలగలేదని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏ కీడును నీకు తగలదంటున్నాడు. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు జీవితంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో మనకు ఎలాంటి ఆపద కలగదు, అపాయం రాదు. దేవుడు కృప, దేవుడి రక్షణ మనకు తోడుంటే కాపుదల, భద్రత, క్షేమం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుడిపై నమ్మకం ఉంచితే ఆయనే స్వయంగా మనల్ని విడిపిస్తాడు. మానవ జీవితంలో కష్టాలు రావడం సహజమే, కానీ వాటి నుండి తప్పించే శక్తి దేవుడు మాత్రమే ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.